విశాఖ పర్యాటక శాఖలోని కుంభకోణాలని జనసేనకు సంబంధించినటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ బయటపెట్టుకొచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది ఏదైతే బేవాచ్ ఋషికొండ షోర్ ఫ్రంట్లలో యాక్చువల్గా అవి టూరిజానికి సంబంధించినటువంటి హోటళ్ళు అయితే, అక్కడ బార్లు అయితే ఆ బార్ల లైసెన్సుల్ని టూరిజం శాఖ పేరుతో తీసుకున్నారు. వాస్తవంగా మనకున్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటంటే టూరిజం వాళ్ళు కనుక బార్ నడుపుకుంటే 6 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. అదే ప్రైవేట్ వాళ్ళకైతే 70 లక్షల రూపాయలు అవసరం. ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ తరపున ఆ లైసెన్సులు తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళు లీజుకి ఇచ్చారు. ఇది ఎక్కడ దుర్మార్గం అంటే 70 లక్షల రూపాయలు 64 లక్షల రూపాయలు ఆటోమేటిక్గా ప్రభుత్వానికి గండిపడినట్టే కదా, ప్రభుత్వ ఆదాయానికి. అదే సమయంలో నడుపుతోంది బారు, ఆ బారు ఓనర్లు సంపాదించుకుంటున్నారు. అసలు ఓనర్ రికార్డుల్లో పర్యాటక శాఖ. ఇది దాంతోపాటు ఎక్కువగా తాగడానికి టైం దొరికేటటువంటి పరిస్థితి. ఇది ఎక్కడ అవినీతి అన్నటువంటిది తను నిలదీసినటువంటి పాయింట్, చాలా మంచి పాయింట్ రైజ్ చేశాడు.